హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 1000కి పైన చెరువులు ఉన్నాయని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది. అవును. కానీ ఇప్పుడు కనిపించిన మీ చేతిలో 6 ఉండొచ్చు, కానీ ఇంకా వస్తారు. వందలాది చెరువులు ఉన్నాయి. ఇప్పుడు 6 చెరువులు అనేది ఒక మొదటి అడుగు అండి. మొదటి అడుగు. ఇప్పుడు ఎంతో మంది కంపెనీలు ముందుకు వస్తున్నారు, వచ్చేసి మేము టేకప్ చేస్తామని చెప్పి అంటున్నారు. మేము వస్తే కనుక మీరు మంచి ఉద్దేశాలతో రండి, మీరు మంచి ఉద్దేశాలు, అంతేగాని అక్కడ ల్యాండ్ ఒక ఎకరా 2 ఎకరాలు కొట్టేసి మిగతా చెరువును డెవలప్ చేద్దాం అనేటటువంటి మీకు ఏది ల్యాండ్ కోటాల ఒక రియల్ ఎస్టేట్ భావనతోటి కాకుండా చెరువును ఒక చెరువుగా ఒక మంచి రేపు ఎన్వైరన్మెంటల్ దీని కింద మనం తీసుకుంటూ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగంగా తీసుకుంటూ ఆ పబ్లిక్ అందరికి కూడా దానికి మనకి మంచి ఒక మీరు ఇస్తున్నటువంటి ఆ చుట్టుపక్కల లాంగ్ టర్మ్ మీరు ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా చేస్తున్నటువంటి ఇదనమాట చెరువు అనేది. సో అది 100 ఏళ్ళు మిగిలిపోద్దు, 100 ఏళ్ళు ఆ చెరువులు ఉంటాయి, అది ఎంక్రోచ్ కాకుండా ఉంటుంది. దానివల్ల ఫ్లడ్ మేనేజ్మెంట్, నిన్న కూడా మేము JNTU ఇంజనీర్స్ని, ఉస్మానియా సివిల్ ఇంజనీర్స్ని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి అసలు చెరువులు అనే వాడిని ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎందుకు వాడుకోవట్లేదు మనం. ఇప్పుడు ఈ చెరువులన్నీ హుసేన్ సాగర్ ఉంది, దాని చుట్టూ వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్ని నీళ్ళు నిలుస్తాయి. లేకపోతే మా దుర్గం చెరువు ఉంటుంది, దాని చుట్టూ మాదాపూర్ చుట్టూ నీళ్ళు నిలుస్తున్నాయి. మొత్తం నిలుస్తున్నప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్, మనం ఈ చెరువుల్లో నీళ్లు నిలిచేదాన్ని మనం బెటర్గా మేనేజ్ చేస్తుంటే ఆ నీళ్ళన్నీ దీంట్లోకి వచ్చేటట్టు మనం తయారు చేసుకోగలిగితే కనుక బెటర్ కదా. ఇది నీళ్ళు ఆల్రెడీ బయటికి పంపించరు. హుసేన్ సాగర్ ఉందనుకోండి, నీళ్ళు FTLలో ఉందనుకోండి, బయట నుంచి రావాల్సిన నీళ్ళు రాదు, ఎందుకంటే దానికి గ్రేడియంట్ దొరకదు, లెవెల్ దొరకదు. దీన్ని మనం తగ్గించుకున్నాం 2 మీటర్లు 3 మీటర్లు తగ్గించుకున్నాం అనుకోండి, 2 మీటర్లు తగ్గించుకోవలిస్తే అప్పుడు దానికి లెవెల్ దొరుకుతుంది, ఆటోమేటిక్గా బయట ఉన్న వాటర్ స్పీడ్గా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ దొరకలేదు అనుకోండి, FTL ఉంటే మెల్లిగా వస్తుంది అనమాట వాటర్, ఇది బయటికి పోవాలి, అది రావాలన్నమాట అట్లా. సో అట్లా మనం బెటర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేయడానికి నిన్న స్టడీస్ చేయాలని చెప్పి కూడా హైడ్రాలజీ స్టడీస్ చేయాలని చెప్పి కూడా ఉస్మానియా అండ్ JNTU సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అది కూడా జరుగుతుంది. ఇప్పుడు GHMC కూడా మీ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు GHMC కన్నా 4 రెట్లు ఎక్కువ ఏరియా మా పరిధిలోకి వస్తుంది. అదే తెలంగాణ కోర్ అర్బన్ రీజన్, TCUR. సో అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉన్నటువంటి GHMCతో పాటు 7 కార్పొరేషన్స్, అంటే నిజాంపేట్ ఇవన్నీ కూడా కార్పొరేషన్స్ వస్తాయి మనకి. దాంతోపాటు 20 మున్సిపాలిటీలు. పరిధి విస్తృతం అవుతుంది, మీ వర్క్ కూడా విస్తృతం అయ్యే అవకాశం విస్తృతమైంది. న్యాచురల్గా మీరు చూస్తే ఇప్పుడు ఎక్కడ అంటే మేము అనుకోలేదు ఇంత ఇది ఉంటుందని. ఇప్పుడు నాకు మెయిన్గా ఏమైనా అసంతృప్తి ఏమైనా ఉందా అంటే కనుక బేసికల్గా ఏంటంటే చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్, వేలాది మంది వస్తుంటారు మా దగ్గరికి, వేలాది కంప్లైంట్స్ వస్తుంటాయి. ఓన్లీ ఏంటంటే అటెండ్ కాలేమన్నమాట, అదొక్కటే ప్రాబ్లం. మాకున్న స్టాఫ్ 40-50 మంది ఉన్నాం మేము. సరే అంత అవుట్ సోర్సింగ్ వాళ్ళు, తక్కిన వాళ్ళు, ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు అవుట్ సోర్సింగ్. 200 మందిని ఏమైనా తీసుకుందామని మన ఈ మధ్య ప్లాన్ చేసి 40-50 మంది ఉన్నారు స్టాఫ్. అంటే ఆఫీసర్స్ పరంగా చూస్తే ఒక 50 మంది 60 మంది ఉన్నాం అంతగా. ఓకే. బట్ తక్కిన వాళ్ళంతా అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళంతా చెరువుల దగ్గర కాపలా ఉంటామో లేదా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ దీన్ని ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా చేస్తున్నాము. బట్ పబ్లిక్ ఏమైందంటే ఇన్నాళ్ళు లేనిది ఒక కొత్త వ్యవస్థ అనేది రావడంతో కూడా వాళ్ళందరూ అప్రోచ్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు మా కాలనీస్లో మా పార్కులు కబ్జా అయిందని వస్తారు ఒకళ్ళు, మా లేఅవుటే కబ్జా అయిందని ఒకడు వస్తాడు, మాకు నాలా దగ్గర వీళ్ళ వల్ల హైదర్ నగర్లో ఒక లేఅవుట్ని మీరు వాళ్ళ నుంచి రక్షించిన తర్వాత అప్పటి నుంచి కొంచెం, అంటే నేను చూసినంత వరకు హైడ్రా మీద ఒక పాజిటివ్ యాంగిల్ అనేది పైకి వస్తుంది. ఉందండి, అంటే ఇది అప్పటి నుంచే కదా, అంత ముందు నుంచే ఉంది, చాలా ముందు నుంచే ఉంది. బట్ ఏంటంటే నెగిటివ్ యాంగిల్ అనేది ఫస్ట్లో ఏదైతే మా మీద ప్రచారం జరిగిందో దాంట్లో కూడా తప్పు లేదు. యాక్చువల్గా అది కూడా కరెక్ట్, అందరూ అది కూడా మేము చేసిన. సపోజ్ కొంతమందిని ఇల్లు FTL ఉంటే డిమాలిష్ చేసాం. అది చాలా ప్రస్తావించడం బాగుండదు అనుకోండి, నేను పర్వాలేదండి. అంటే నేను అంటే అది కూడా క్లారిటీ, ఎందుకంటే FTL కొన్ని ఇల్లు డిమాలిష్ చేయడం జరిగింది అనమాట. అది అప్పుడు అనుకున్నప్పుడు దాంట్లో వీళ్ళు పర్మిషన్స్ లేని ఇల్లులు అవన్నీ చేసి డిమాలిషన్ చేశాం. బహుశా అది డిమాలిషన్ అనేది అది అంటే చట్టపరంగా 100% కరెక్ట్ చేయొచ్చు. బట్ దాన్ని ఆలోచన చేస్తే కనుక చాలా ఇల్లులు వస్తాయి ఇప్పుడు ఇది అనేది. దాంతో ఒక పాలసీ తీసుకొచ్చాం, డిమాలిషన్ పాలసీ అనేది గవర్నమెంట్ తోటి చర్చించి ఒక పాలసీ ఏంటంటే హైడ్రా ఆవిర్భావం నాటికి ఏదైతే కనుక స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటికి మనం వెళ్ళాం. దాని తర్వాత వస్తుంటే మటు ఖచ్చితంగా దాన్ని డిమాలిష్ చేస్తాం. అంతకుముందు ఉన్నాయి చేయకూడదు అంటే ఖచ్చితంగా చేయొచ్చు, చట్టపరంగా చేయొచ్చు, దాన్ని ఏమీ లేదు. దాని మీద ఎవడు కంపెన్సేషన్ కోసం వెళ్ళినా కానీ ఎవరికి రూపాయి కూడా రాదు, చట్టపరంగా చేయాలి కూడా. బట్ ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి సో దీన్ని ఒక ప్రాక్టికల్ అప్రోచ్లో తీసుకెళ్లాలని అందుకు నేను చెప్పాను. ఫస్ట్ 1-2 మంత్స్ కొంత మాకు అర్థం కావడానికి, అంటే మనం యాక్చువల్గా అనుకునే దీనికి బదులు మనం ప్రాక్టికల్గా కొంచెం అంటే ఇండియాలో మనం సిస్టమ్ను కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన దగ్గర సమస్యని ఇప్పుడు సపోజ్ మీరు సింపుల్ అండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందనుకుందాం. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇక్కడ మనం ఏదో లకడి కప్పుల్లోనో లేదా ఎక్కడో మా ఆఫీస్ ముందు పెట్టకూడదా అంటే ఖచ్చితంగా పెట్టచ్చు, ఏడైనా పెట్టవచ్చు. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చట్టపరంగా ఏడైనా చేయొచ్చు. బట్ నేను ఒక ట్రాఫిక్ DCPగా ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఎక్కడైనా పెట్టేవాడిని.
బట్ తర్వాత ఏంది దాంట్లో మనకు ట్రాఫిక్ డీసీపీ లేదా జాయింట్ కమిషన్ అయిన తర్వాత దాన్ని రోడ్ యాక్సిడెంట్స్ని అనలైజ్ చేసి ఎక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయో ఆ ప్రాంతంలో పెడదామని చెప్పి అప్పుడు అట్లా అంటే ఒక సైంటిఫిక్గా రేషనల్గా పెట్టడం మొదలెట్టాము. అంటే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాలి. ఎందుకు పెడుతున్నాం అసలు డ్రంక్ అండ్ డ్రైవింగ్? దీన్ని మనం ఒక ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకోండి. స్పీడ్ మనం వాళ్ళని యాక్సిడెంట్స్ని అది మనకు రాకుండా చూడాలనేది ఆ ఉద్దేశాలతోటి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పెట్టుకునేవాళ్ళం. అంటే కొంత బెటర్ సిస్టమ్స్ వైపు అనేది, అంటే చట్టపరంగా ఇది చేయకూడదంటే చేయొచ్చు, బట్ ఇంకా దాని ప్రాక్టికల్ అప్రోచ్ దాన్ని ఇంకా బెటర్, అంటే ఇది ఇంకా దీంతో కాదు, ఇప్పటికే నేను అనేది అంతా ఎవాల్వ్ అయిందని కాదు, ఇది ఒక కొత్త ఆర్గనైజేషను ఎవాల్వ్ అవుతుంది, ఇంకా బెటర్గా ఎవాల్వ్ అవసరం.